హాయ్ అండి, వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? జర్మనీ ప్రజెంట్ యాక్చువల్గా చాలామంది జర్మనీ వైపు అయితే చూస్తున్నారు. ఎందుకు అంటే యుఎస్ స్టూడెంట్ వాళ్ళకి కొంచెం గడ్డుకాలం అంటే వీసాలు సరిగా రావట్లేదు. స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతున్నాయో అర్థం కావట్లేదు. యూకే అంతంత మాత్రంగానే ఉంది. ఇక్కడ కూడా బీభత్సమైన రైడింగ్స్ జరుగుతున్నాయి. ఇల్లీగల్గా ఎవరు ఉంటే పంపించేస్తున్నారు. అయితే చాలామంది ఏంటంటే కొత్తగా జర్మనీ వెళ్దామా అని ఆలోచిస్తున్నారు అనమాట. అయితే జర్మనీ గుడ్డా బ్యాడా? వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? అసలు జర్మనీ పరిస్థితి ఏంటి? అక్కడ మార్కెట్ ఎలా ఉంది? లే ఆఫ్స్ ఏమైనా జరుగుతున్నాయా? లేకపోతే స్టూడెంట్స్‌కి బావుంటదా? బావుండదా? ఈ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్తా. మీరు మాత్రం లాస్ట్ వరకైతే చూడండి. డీటెయిల్డ్ వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనా భరించండి ప్లీజ్. నా ఛానల్‌కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే యాక్చువల్‌గా జర్మనీ గురించి ఫస్ట్ డిస్కస్ చేసి తర్వాత మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది చెప్తా నేను. జర్మనీ ఏంటంటే వన్ ఆఫ్ ద టాప్ కంట్రీ ఫర్ ఎక్స్పోర్టింగ్. ఏంటి ఎక్స్పోర్ట్ చేస్తారు అంటే మేజర్ ఇండస్ట్రీ వాళ్ళది వచ్చేసి మెకానికల్ ఇండస్ట్రీ అండి. కార్స్ అక్కడ మీకు బిఎండబ్ల్యూ కానివ్వండి, మెర్సిడీస్ బెంజ్ కానివ్వండి, వోక్స్ వ్యాగన్ కానివ్వండి, ఇలాంటివన్నీ వన్ ఆఫ్ ద టాప్ మేకర్స్ అనమాట. మీకు అసలు ప్రాబ్లం అంటే రేరెస్ట్ ఇన్ ద రేర్ ప్రాబ్లం రావటం, ఎందుకంటే వాళ్ళది అంత హై స్టాండర్డ్ టెక్నాలజీ. సో జర్మన్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. మీకు వరల్డ్కి ఎక్కడికో ప్రతి చోట ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట. అయితే రీసెంట్గా ఏంటంటే మన మెకానికల్ ఇండస్ట్రీతో పాటు జనరల్గా లోకల్గా వేరే ఇండస్ట్రీస్ కూడా అన్ని కొంత దెబ్బతినడము, ఎకనామీ డౌన్ అవటము, వీళ్ళ దగ్గర డబ్బులు సరిగ్గా లేకపోవటము, ఎప్పుడైతే యుక్రెయిన్ వార్ అనేది వచ్చిందో దాంతో వీళ్ళు కొంత ఆ గ్యాస్ పర్చేజ్లో వెనకబడటము, డబ్బులు ఎక్కువ స్పెండ్ చేయాల్సి రావటము, వీటన్నిటి వల్ల అక్కడ కూడా కొంత లే ఆఫ్స్, అన్ఎంప్లాయ్మెంట్ అనేది అయితే పెరుగుతూ వస్తుంది ప్రస్తుతానికి. కానీ స్టిల్ జర్మన్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే వీఆర్ వెల్కమింగ్ టాలెంటెడ్ పీపుల్ అంటుందన్నమాట. అంటే మాకు స్కిల్డ్ వర్కర్స్ కావాలి, 400,000 కావాలి, 500,000 స్కిల్డ్ వర్కర్స్ కావాలి, వీ వెల్కమ్. అంటే మొన్న రీసెంట్గా ఇండియాకు కూడా మేము స్పెషల్గా ఇండియా వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తాము వీసాకి, అంటే ఎక్కువ స్క్రూట్నీ ఎక్కువ లేకుండా ఈజీగా వీసా ఇచ్చేటట్టు కూడా చెప్తామని చెప్పారనమాట. అయితే ఈ 400,000 జాబ్స్ ఏదైతే వాళ్ళు చెప్తున్నారో అవన్నీ ఏంటంటే ఓన్లీ ఐటీ జాబ్స్ కాదు, మీరు ఐటీ జాబ్స్ అనుకోకండి. అవి ఏంటంటే అన్ని రకాలు మెకానికల్, ఐటీ, ప్లంబింగ్, ఏదైనా సరే వాళ్ళు జాబ్ అంటే అక్కడ ఏంటంటే ప్లంబింగ్ జాబ్ అయినా లేకపోతే మీ కార్పెంటర్ జాబ్ అయినా వీటిని కూడా స్కిల్డ్ వర్కర్ జాబుల కింద చూస్తారనమాట వాళ్ళు. అంటే చేసే పని ఏదైనా స్పెషలైజ్డ్ స్కిల్ ఉంటే దాన్ని స్కిల్డ్ వర్కర్ వీసా కింద చూస్తారు. ఇవన్నీ కలిపి 400,000 జాబ్స్ అనమాట. అయితే ఇప్పుడు జర్మనీ ఎందుకు డౌన్ అయిపోతుంది, ఎంప్లాయ్మెంట్ ఎందుకు తగ్గిపోతుంది అంటే దానికి 2-3 రకాల రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే వాళ్ళది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ వచ్చేసి కార్ మ్యానుఫ్యాక్చరింగ్. వాళ్ళు మోరార్లెస్ జర్మనీ నుంచి ఎక్స్పోర్ట్సే ఎక్కువ ఉంటాయి. వాళ్ళ వచ్చే ఇన్కమ్ అంతా ఎక్స్పోర్ట్ మీద వచ్చే ఇన్కమే. ఈ కార్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో మీకు మెర్సిడీస్ బెంజ్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ 2024లో 50% వీళ్ళ ప్రాఫిట్ అనేది పడిపోయింది, ఇన్కమ్ అనేది పడిపోయింది. వోక్స్ వ్యాగన్ చూసుకుంటే అరౌండ్ 40% అనేది పడిపోయింది. అంటే ఇవన్నీ డాక్యుమెంటెడ్, అన్ని పేపర్లో వచ్చి న్యూస్, ఈజీగా తెలుసుకోవచ్చు మీరు కావాలంటే. ఎందుకు పడిపోయింది, రీజన్ ఏంటి అంటే కాంపిటేటర్ చైనా వచ్చి వీళ్ళని తొక్కేసింది అనమాట. మెయిన్ ఎందుకు మెకానికల్ ఇండస్ట్రీ పడిపోయింది, కార్ ఇండస్ట్రీ అంటే ఇప్పుడు చైనాలో BYD అనేటువంటి ఒక కారు, అది తక్కువ కాస్ట్కే. ఇప్పుడు మన ఇండియాలో కంపేర్ చేసుకుంటే మనకి సుజుకి కార్స్ ఉన్నాయి, అది మన మారుతి కార్ అంటున్నాం కదా. సుజుకి కార్స్, ఆల్టో కానివ్వండి, లేకపోతే ఇలాంటి కార్స్కి కొంత నెక్స్ట్ లెవెల్కి వెళ్తే హోండా, లేకపోతే ఇవన్నీ ఏంటంటే కొంచెం హై రేంజ్ కార్స్, అంటే కాస్ట్ ఎక్కువ అవుతాయి. ఇప్పుడు మీకు సుజుకి కార్ కొనేదానికి హోండా కార్ కొనేదానికి, తర్వాత కియా కార్ కొనేదానికి కొంత రేంజ్ అనేది ఎలా అయితే తేడా ఉంటుందో అలాగా జర్మనీలో కూడా ఇప్పుడు ఈ BYD అనేటువంటి చైనా కారు, దట్టు ఎలక్ట్రిక్ కారు ఎక్కువ బిజినెస్ చేస్తుంది. దీంట్లోనే కాదు, జర్మనీలోనే కాదు, మోర్ ఆర్ లెస్ వరల్డ్ వైడ్ వీళ్ళు పెద్ద బిజినెస్ మార్కెట్ చేశారనమాట. ఎందుకు అంటే BYDలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ తక్కువ, దాంతోపాటు మైలేజ్ ఎక్కువ. మీకు BYDలో 600-700 కిలోమీటర్స్ ఇచ్చేటువంటి ఎలక్ట్రిక్ కార్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే మనం ఒక్కసారి ఛార్జ్ చేసామంటే దగ్గర గుంటూరు వెళ్ళి మళ్ళీ రావచ్చు హైదరాబాద్ నుంచి, అంత మైలేజ్ ఇచ్చేటువంటి కార్లు కూడా ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్గా చూసుకున్నా లేకపోతే కొంచెం అంటే మెర్సిడీస్ బెంజ్, BMW లగ్జరీ కార్స్. మీకు ఇప్పుడు టొయోటాలో వచ్చేసి లెక్సాస్ ఉంది, అది లగ్జరీ కారు. మిగిలిన టొయోటా కార్స్ అన్నీ నార్మల్ కార్స్. కానీ
ఇంజిన్ పరంగా చూసుకుంటే దే ఆర్ నెంబర్ 1 కార్స్ అనమాట. అలాగా ఈ మన లగ్జరీ అనేది BYDలో ఉండకపోవచ్చు, కానీ కారు ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మనం 50 లక్షలు పెట్టి కారు కొనుక్కుందాం అనుకోండి, అదే స్పెక్లో మనకి 25 lakhsలో కార్ వస్తుంది, ప్లస్ మైలేజ్ ఎక్కువ వస్తుంది ఎలక్ట్రిక్ కారు అన్నప్పుడు మనం ఏం చేస్తాం, కొంత కాంప్రమైజ్ అవుతాం కదా. సరే, డబ్బున్నోళ్ళు కొనాలనుకున్న వాళ్ళు కొనగలుగుతారు, నో ప్రాబ్లము. సో కొంత కాంప్రమైజ్ అయ్యి మనకి నడిస్తే చాలే ప్రస్తుతానికి ఒక 4-5 ఏ కార్ అయినా 4-5 ఏళ్ళు మ్యాక్స్ వాడితే తర్వాత బోర్ కొట్టేస్తుంది. అందుకని చెప్పేసి వీళ్ళు BYDకి చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు. సో చైనాలో తయారైనటువంటి పార్ట్స్ మళ్ళీ ఇక్కడ ఈ కార్ మేకింగ్ లో కూడా, అదర్ కార్ మేకింగ్ లో కూడా వాడుతున్నారు అన్నమాట. సో మెయిన్ చైనా వచ్చేసి బిగ్గెస్ట్ థ్రెట్ అయిపోయింది ప్రతి చోట వీళ్ళకి, కార్ ఇండస్ట్రీలో మోరార్లెస్ అన్ని కంపెనీస్కి. దానివల్ల ఏంటంటే ఎంప్లాయ్మెంట్ చాలా తగ్గిపోయింది. ఇప్పుడు వోక్స్ వ్యాగన్ వాళ్ళు కూడా ఏం ప్లాన్ చేస్తున్నారు అంటే, ఆల్రెడీ మాకు 40% పడిపోయింది కదా, మేము శాలరీలు ఇవ్వలేమో, ఎంప్లాయ్మెంట్ కట్ చేద్దాం అనుకుంటున్నాం, కాస్ట్ కట్ చేసుకొని. ఇప్పుడు వాళ్ళు ఈ కాంపిటేటివ్ మార్కెట్లో BYDతో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కాంపిటేటివ్గా రావాలంటే ఏం చేయాలండి, ఫస్ట్ కాస్ట్ కటింగ్ చేయాలి. కాస్ట్ కటింగ్ చేసిన తర్వాత కార్ కాస్ట్ తగ్గించాలి. కాస్ట్ కటింగ్ దేని మీద, కంపెనీ మీద, ఎంప్లాయీస్ తీయడము, ప్రొడక్షన్స్ క్లోజ్ చేయడము, ఇవన్నీ కాకుండా మన ఈ ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఉంటుందో అది ఖచ్చితంగా తగ్గిపోతుంది అనమాట. వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు అంటే, ఈ కొన్ని ఎక్కడెక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయో అవన్నీ జర్మనీలో క్లోజ్ చేసి అవుట్ సైడ్ ది జర్మనీ తీసుకెళ్దాము అనే ప్లాన్లో ఉన్నారనమాట. అంటే మీకు ఇండియాకి వచ్చినా రావచ్చు, ఎందుకంటే అప్పుడు కూడా వోక్స్ వ్యాగన్ ఇండియాకి పెద్ద దాని మీద కూడా సీన్ కూడా అయింది. వోక్స్ వ్యాగన్ ఇండియాకి వస్తుందని చెప్పి అనుకున్నారు కదా, అలాగా ఇండియాకి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే మన దగ్గర లేబర్ కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది, ప్రొడక్షన్ కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది, ఎంప్లాయీ శాలరీస్ తక్కువ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు జర్మనీలో ఇచ్చే శాలరీకి ఇండియాలో ఒక కార్ కంపెనీలో ఎంప్లాయీకి ఇచ్చే శాలరీకి చాలా తేడా ఉంటుంది కదా. అందుకని చెప్పి వాళ్ళు బయటికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నారు. అలాగే వేరే కంపెనీస్ కూడా ప్లాన్ చేస్తున్నాయి. మోర్ ఆర్ లెస్ ఎటు వచ్చినా చివరికి ఇండియా గ్రోత్ అయితే ఫ్యూచర్లో బాగా కనబడుతుంది, ఎందుకంటే అందరూ కూడా ఇండియా వైపే ఆలోచిస్తున్నారు. సో అది పరిస్థితి. నెక్స్ట్, జర్మనీకి రావచ్చా? ఎస్, హ్యాపీగా రావచ్చు. జాబ్స్ ఉన్నాయా? ఎస్, ఉన్నాయి. కానీ జర్మనీ రావాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఆ కాంపిటేటివ్ మార్కెట్లో మీరు తట్టుకోవాలి అంటే ఫస్ట్ మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాకుండా మామూలుగా వేరే కంట్రీకి వెళ్ళినా కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకుంటాం. జర్మనీకి జర్మన్ లాంగ్వేజ్ కంపల్సరీ నేర్చుకొని వస్తే మీరు కాంపిటేటివ్గా వెళ్ళగలుగుతారు. ఎందుకు అంటే మీకు ఇంగ్లీష్ వచ్చినా కొన్ని జాబ్స్ దొరుకుతాయి, హై లెవెల్ IT జాబ్స్ అవి ఇవి దొరుకుతాయి, కానీ బట్ అదర్ దాన్ దట్ మీరు ఆ కాంపిటీషన్లో ఉండాలి అంటే అట్లీస్ట్ A1, A2, B1, B2 మొత్తం 6 లెవెల్స్ ఏమో ఉంటాయి. C2 అనేది హైయెస్ట్ లెవెల్ జర్మన్ లాంగ్వేజ్. సో అట్లీస్ట్ B1, B2 వరకు కనుక మీరు కంప్లీట్ చేయగలిగితే మీరు ఆ కాంపిటీషన్లో నిలవగలుగుతారు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే జర్మనీ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ ప్లేస్. ఎందుకు అంటే ఫ్రీ ఎడ్యుకేషన్. మీరు లాంగ్వేజ్ నేర్చుకున్నారనుకోండి, లాంగ్వేజ్ నేర్చుకొని జర్మనీలో మాస్టర్స్కి వెళ్తే మీకు ఫీజు ఏం కట్టక్కర్లా. అంటే దాంట్లో కూడా పబ్లిక్ లిమిటెడ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ అని ఉంటాయి. సో ఆ పబ్లిక్ యూనివర్సిటీస్ ఏదైతే గవర్నమెంట్ ఫండ్ తోటి గవర్నమెంట్ రీసెర్చ్ చేసి నడిపించేటువంటి యూనివర్సిటీస్ ఏవేవైతే ఉంటాయో వాటిల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్. కానీ మీకు ఉండటానికి, తినడానికి పార్ట్ టైం జాబులు చేసుకుంటున్నాం ఎట్లా గొట్లా నడిపించేయచ్చు. అంటే ఇప్పుడు మీరు US వెళ్ళి 1.5 కోటి ఖర్చు పెట్టి మాస్టర్స్ చేసేదానికి అదే మాస్టర్స్ జర్మనీలో చేస్తే మీరు ఫ్రీగా చేయొచ్చు అనమాట. బట్ దాంట్లో కూడా టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి, మళ్ళీ కొన్ని చిన్న యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మునిక్ యూనివర్సిటీ ఉంది, అది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ టాప్ యూనివర్సిటీ అనమాట. అలాగా కొన్ని మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. సో మీరు ఆ మంచి యూనివర్సిటీస్ పికప్ చేసుకొని ఆన్ టాప్ ఆఫ్ దట్ మీరు చేయాల్సింది ఏంటంటే, బీటెక్ అయిపోగానే ఎంబటే ఫ్లైటెక్ వచ్చేయడం కాకుండా బీటెక్ అయిపోయిన తర్వాత ఒక 2 years మీరు ఎక్కడన్నా పని చేసి రండి. ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ వెళ్దాం అనుకుంటారు, మీకు ఏ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర కంపెనీలోనో లేకపోతే జర్మనీలో ఏది బాగుంది అని తెలుసుకొని దాని రిలేటెడ్ మీ బీటెక్ గ్రాడ్యుయేషన్ రిలేటెడ్ కొంత ఎక్స్పీరియన్స్ తీసుకొని వస్తే, దాంతోపాటు మీరు ఈ 2 years కనుక లాంగ్వేజ్ అంతా పర్ఫెక్ట్గా నేర్చుకొని మీరు జర్మనీ వస్తే ఏంటంటే మీ మాస్టర్స్ అయిపోయిన తర్వాత మీకు ఈ 2 years ఎక్స్పీరియన్స్ ఏదైతే ఇండియాలో చేశారో అది మీకు వ్యాలిడ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైము మీరు ఈ లోపల లాంగ్వేజ్ కూడా పర్ఫెక్ట్ అయిపోతారు. కాబట్టి మీరు కాంపిటీషన్లో కొంత ముందు ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అంటే లాంగ్వేజ్ వచ్చినోడికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది, లాంగ్వేజ్ రానోడికి ప్రిఫరెన్స్ తక్కువ ఉంటుంది జనరల్గా. ప్లస్ సర్వైవ్ అవ్వాలన్నా కూడా మీకు కొంత లాంగ్వేజ్ అయితే రావాల్సిందే జర్మనీలో. ప్యూర్లీ ఇంగ్లీష్ మీద డిపెండ్ అయ్యి మీరు జర్మనీలో బతుకుతాను అంటే బతకచ్చు, బట్ కొంత
ఇప్పుడు జర్మన్ క్యాపిటల్ సిటీస్లో బాగానే ఉంటుంది, కానీ మీరు కొంత అవుట్స్కట్స్కి వెళ్తున్న కొద్దీ ఏంటంటే వాళ్ళు మాట్లాడరు, ఇంగ్లీష్ మాట్లాడరు. ఇప్పుడు మనం ఇండియా తీసుకున్నాం అనుకోండి, మీరు కంప్లీట్గా రిమోట్ ఏరియాస్కి, రూరల్ ఏరియాస్కి వెళ్తే అక్కడ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు చాలామంది తక్కువ ఉంటారు కదా. పచ్చి పల్లెటూర్లోకి వెళ్ళారు అనుకోండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్, జాబులు చేసే వాళ్ళు, బ్యాంకుల్లో ఉండే వాళ్ళు కాకుండా జనరల్గా ఫార్మర్స్, వాళ్ళు వీళ్ళు, మీరు ఎలాగైతే వాళ్ళు వాళ్ళ భాషే మాట్లాడతారు. తమిళ వాళ్ళు తమిళే మాట్లాడతారు, తెలుగు వాళ్ళు తెలుగే మాట్లాడతారు. వాళ్ళకి ఇంగ్లీష్ అర్థం కాదు, ఇంగ్లీష్ మాట్లాడలేరు, ఎందుకంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు. కానీ జర్మనీలో ఏంటంటే చదువుకున్న వాళ్ళైనా, హైలీ ఎడ్యుకేటెడ్ అయినా వాళ్ళ లాంగ్వేజ్లోనే వాళ్ళు చదువుకుంటారు, మనం తెలుగు మీడియం చదువుకున్నట్టు. కాబట్టి లాంగ్వేజ్ అనేది మీకు కంపల్సరీ. మీరు జర్మనీలో బతకాలంటే లాంగ్వేజ్ కంపల్సరీ. సో మీరు కనుక లాంగ్వేజ్ నేర్చుకొని వచ్చి మీరు ఆ కాంపిటీషన్లో కనుక పోరాడతాను అంటే మాత్రం జర్మనీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఎడ్యుకేషన్. అండ్ మెకానికల్గా ఇప్పుడు కొంత డౌన్ అయితే అయింది, ఎందుకంటే కాంపిటీషన్ ఆబ్వియస్గా పెరిగిపోతున్నాయి కదా. మీకు మెకానికల్ కార్కి, ఎలక్ట్రికల్ కార్కి చాలా తేడా ఉంటుంది. మెకానికల్కి ఎక్కువ పార్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, దాని మీద ఎక్కువ మంది వర్క్ చేస్తారు. దీనికి ఏంటంటే ఒక టైప్ ఆఫ్ బ్యాటరీ పెట్టేసి, మోటార్ పెట్టేసేస్తే కార్ నడుస్తుంది. కానీ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేస్తే, ఇప్పుడు టెస్లా ఉంది, దానికి చుట్టూ టెక్నాలజీ బీభత్సంగా ఉంది. మోర్ ఆర్ లెస్ వర్కింగ్ ప్యాటర్న్ వచ్చేసి టెక్నికల్గా చూసుకుంటే బ్యాటరీలో ఒక మోటార్ అంతే అందులో ఉండేది. కాబట్టి ఈ ఇండస్ట్రీలు కూడా స్లోగా ఎలక్ట్రికల్ సైడ్ బాగా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. ఇంకా నాకు తెలిసి 2030, 2040కి మోర్ ఆర్ లెస్ ఈ మెకానికల్ పెట్రోల్ వెహికల్స్, డీజిల్ వెహికల్స్ యూకేలో అయితే ఆల్మోస్ట్ 2030 తర్వాత బ్యాన్ అని చెప్పి అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. సో యూరోప్లో కూడా అదే చేస్తారు. జర్మనీలో ఏంటంటే ఇంతకు ముందు వాళ్ళు రష్యా నుంచి గ్యాస్ కొనుక్కునేవాళ్ళు. రష్యా నుంచి వీళ్ళకి ఒక పైప్ లైన్ ఉంది. సో చాలా చీప్గా, చాలా తక్కువకి కొనుక్కునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే రీసెంట్గా యుక్రెయిన్ వార్ వచ్చిన తర్వాత అంత గందరగోళం అయిపోయింది. అమెరికా నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది. దానివల్ల ఏంటి, వీళ్ళకి కాస్ట్ పెరిగిపోతుంది కదా. అంటే రష్యా నుంచి చీప్గా కొనుక్కున్నప్పుడు ఎనర్జీని బాగా వాడుకున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ బాగా చేశారు, ఎంప్లాయ్మెంట్ బాగుంది, అంతా బాగుంది. ఇప్పుడు ఏమైంది, ఒకేసారి ఇప్పుడు మనకు కూడా అంతే కదండి. ఇప్పుడు ఫర్ సపోజ్ వరదలు వచ్చినప్పుడు చూసుకుంటే కూరగాయల రేట్లు పెరుగుతాయి. ఎందుకు అంటే ట్రాన్స్పోర్ట్ ఉండదు కదా. మీకు మీ దాకా వచ్చి కూరగాయలు అమ్మే ట్రాన్స్పోర్ట్ ఉండకపోవడం వల్ల ఏంటంటే సడన్గా వెజిటబుల్స్ రేట్లు పెరిగిపోతాయి కదా. అలాగే ఇది కూడా ఇప్పుడు అమెరికా నుంచి కొనుక్కోవటం, తర్వాత ఇంకో చోట నుంచి కొనుక్కోవటం, ఈ యుక్రెయిన్ వార్ వల్ల పడ్డటువంటి దెబ్బ ఏంటంటే ఈ ఎకనామీ మీద బీభత్సంగా పడింది. దట్టు ఇది ఎప్పటి నుంచో 4 సంవత్సరాల నుంచి అలా నడుస్తూనే ఉంది. అది ఎప్పుడైతుందో తెలీదు, మన ట్రంప్ ఎప్పుడు దేదలుస్తాడో, పుతిన్ ఎప్పుడు దేదలుస్తాడో తెలియదు. సో దానివల్ల కొంత ఎకనమీ బ్యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ స్టిల్ మీరు ఎవరైనా జర్మనీ వచ్చి చదువుకుంటానంటే దేర్ ఆర్ బెటర్ ఆపర్చునిటీస్. కాకపోతే మిమ్మల్ని మీరు ఎంత షార్ప్గా ప్రొజెక్ట్ చేసుకుంటారు అక్కడ అనేది ఇంపార్టెంట్ అనమాట. కొంత నేర్చుకోండి, తెలివిగా డెవలప్ అయ్యి విత్ ఎక్స్పీరియన్స్ రండి. డైరెక్ట్ బీటెక్ అయిపోగానే వచ్చేసి జాబ్ రావాలి అంటే మిమ్మల్ని కన్సిడర్ అయితే చెయ్యరు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి జర్మనీ గురించి అంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐల్ ట్రై టు గివ్ యూ ఆన్సర్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో.